అడగండమ్మా. నువ్వు మా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా? అలా అంటున్నారేంటమ్మా? నేను అడిగిన ప్రశ్నకి ఈ ప్రశ్న సమాధానం కాదు. చెప్పు, నువ్వు మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నేను దాచడానికి ఏముంటుందమ్మా? ఆయన దాచి సాధించడానికి ఏముంటుంది? మనం దాచే విషయాలన్నీ ఏదో ఒకటి సాధించడానికి అయ్యుండకపోవచ్చు, కానీ ఒక్కోసారి మన గుండెలో తొలిచే విషయాలు ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే ఏమవుతుందో అని తేల్చుకోలేక సతమతమైపోతూ ఉంటాం. నువ్వు కూడా మనసు చంపుకొని లోపల ఏదైనా భారం మోస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని నిజాలేమైనా నీ మనసులో ఉన్నాయా? అయ్యో వసుదమ్మా, ఈరోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? నువ్వు ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నావు లక్ష్మి, అందుకే అడిగాను. ఏమనుకోకు. అయ్యో వసుదమ్మా, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. Come on, baby, shake your body, baby. Come on, baby, make me rock. ఏ లక్ష్మి, పసుపు తీసుకురా. అలాగేనమ్మా. హాయ్ విహారీ. ఎలా ఉన్నావురా? కంగ్రాచులేషన్స్ రా విహారీ. థ్యాంక్ యూ రా. నువ్వెలా ఉన్నావురా? రే, ఈ మదన్ గురించి తెలీదా? ఎప్పుడు తారా జొబల మెలమెలా మెరిసిపోతూ ఉంటాడు. చూడు ఎలా ఉన్నాను. అయినా నువ్వే పెళ్లి పెట్టుకుని ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నావు. ఆర్ యు ఆల్ రైట్? రే లేదురా, అలాంటిదేం లేదు. లేదురా, ఐ కెన్ సెన్స్ యూ, ఐ కెన్ స్మెల్ యూ. నిజం చెప్పు. రే, నిన్నేరా అడిగేది. ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా? రే, ఇట్స్ జస్ట్ అ జోక్ రా. జోక్కి నవ్వకుండా అందరూ ఇలా షాక్ అవుతున్నారేంటి? జోక్.
ఏ లక్ష్మి, ఒక్క చోట కూడా నువ్వు కుదురుగా ఉండలేవా? ఏ పని కూడా నీకు సరిగ్గా చేయడం చేత కదా? చేత కానప్పుడు ఒక మూలను కూర్చోవాలి, అంతేగాని తగుదునమ్మా అని మధ్యలోకి దూరకూడదు. అసలు నీకు ఈ పని ఎవరప్పు చెప్పారే? అక్క, నేనే లక్ష్మిని పసుపు తీసుకురమ్మని చెప్పానక్క. నువ్వు ఆగు వసుదా. ఒసై, నువ్వు ఎంతసేపు ఏదో ఒక పనిని చెడగొట్టాలనే అనుకుంటావా?